హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి సబ్ట్రాక్ట్ అంటే యూజింగ్ ఆపామ్తో మనము సబ్ట్రాక్ట్ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో డిజైన్ అనేది ఎలా చేయాలి, అలాగే దానికి సంబంధించిన ముందుగా మనము థియరీ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకొని మనం ఈ డిజైన్ అనేది ఎలా చేయాలని మనము నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఈ వీడియోలో వచ్చేసరికి అసలు మనం డిజైన్ చేసే ముందు అసలు సబ్ట్రాక్ట్ అంటే ఏంటిది, మనం ఆపామ్ని యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు, సో దాని సర్క్యూట్ ఎలా ఉంటుంది అని మనం టోటల్గా ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో అంతకు ముందుగా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీరు ఎప్పుడైతే ఇలా ఆల్ అన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ కానీ ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కానీ మీకు ముందుకైతే రావటం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో సబ్ట్రాక్ట్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. మనం యాడర్ సర్క్యూట్ ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అలానే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మన డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. సబ్ట్రాక్ట్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇది ఒక అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఆపామ్ అనేది యూజ్ చేసుకొని. సో ఇది వచ్చేసరికి టూ ఇన్పుట్స్ మధ్య, అంటే టూ ఇన్పుట్స్ అంటే ఇక్కడ మెన్షన్ చేసేది ఇన్వర్టింగ్ టెర్మినల్ అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు ఈ వీడియో అలాగే ఈ సబ్ట్రాక్ట్ సర్క్యూట్లో ఏం జరుగుతుందంటే మనం ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇస్తాము, అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా ఇన్పుట్ ఇస్తాం అనమాట. సో ఆ టూ ఇన్పుట్స్ మధ్య డిఫరెన్స్ అనేది చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ మనకి సబ్ట్రాక్షన్ ఉంటుంది కదా, సో అలాగే మనకి ఈ ఆపామ్ అనేది యూజ్ చేసుకుని మనం సబ్ట్రాక్ట్ చేసి మనకి అవుట్పుట్ అయితే రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగే మనము ఈ ఇన్పుట్స్ అనేది మనము ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తాము, అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఒకటి ఇస్తాము. సో దీనినే మనము డిఫరెన్స్ యాంప్లిఫైర్ కూడా అని అంటారు. ఈ సబ్ట్రాక్ట్ సర్క్యూట్నే మనము డిఫరెన్స్ యాంప్లిఫైర్ కూడా అంటారు. వచ్చే యాంప్లిఫైర్ యొక్క రిజల్ట్ అనేది కూడా ఏదైతే యాంప్లిఫై చేసుకొని అయితే వస్తుందన్నమాట. సో అది మనకి సబ్ట్రాక్ట్ అంటే ఏంటిది అనేది. సో ఇక్కడ మన సర్క్యూట్ చూసినట్లయితే, సో ఈ సర్క్యూట్లో చూసారు కదా, ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా మనము సప్లై అని ఇచ్చాము, అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా మనం సప్లై అనేది ఇచ్చామన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనేది మనం కనెక్ట్ చేస్తున్నాము సెకండ్ టెర్మినల్, అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి అలాగే అవుట్పుట్కి మనం ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం థియరిటికల్గా అయితే చూద్దాము. ఇప్పుడు V0 ఈక్వల్ టు నేను V1 వచ్చేసరికి 5 అయితే తీసుకుంటున్నాను, అలాగే మైనస్ V2 వచ్చేసరికి నేను 2 అయితే తీసుకుంటున్నాను అనమాట. సో మనకి రిజల్ట్ ఎంత వస్తుంది, మనకి 3 అయితే రిజల్ట్ అయితే రావాలి. సో ఈ మైనస్ చేస్తే మనకి 3 అనేది రావాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ V1 ఇచ్చేసరికి మనం 2 ఇచ్చి -5 అనేది ఇచ్చామనుకోండి V2కి, అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే మైనస్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఆపామ్ యొక్క ఆపరేషన్ అనమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ప్రాక్టికల్గా ఎలా కనెక్షన్స్ ఉంటాయో మనం అయితే చూద్దాము. సో ఇక్కడ ప్రాక్టికల్ వచ్చేసరికి నేను 2 1K రెసిస్టర్స్ అయితే తీసుకున్నాను. ఒక 1K రెసిస్టర్ ఏమో నేను ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాను, ఇంకో 1K రెసిస్టర్ నేను థర్డ్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇచ్చున్నాను ఆపామ్కి. సో అలాగే మనం వచ్చేసరికి నేను ఇన్పుట్స్ అయితే ఇచ్చున్నాను. సో ఇన్పుట్కి పవర్ సప్లై ఇచ్చున్నాను, అలాగే V1 V2 అనేసి. సో అలాగే నేను వచ్చేసరికి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయితే తీసుకొని ఉన్నాను, అలాగే ఇంకొక రెసిస్టర్ అనేది వర్చువల్ గ్రౌండ్ అయితే చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి VCC వచ్చేసరికి నేను 12 volts ఇచ్చాను, అలాగే VE వచ్చేసరికి -12 volts అయితే ఇచ్చున్నాను. సో అవుట్పుట్ డిస్ప్లే కోసం వచ్చేసరికి నేను మల్టీమీటర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది సర్క్యూట్ మొత్తం అనమాట. ఈ సర్క్యూట్ వచ్చేసరికి మనము నెక్స్ట్ మనం మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసుకొని మనం అయితే డిజైన్ అయితే చేద్దాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసరికి ఇలా అయితే చేద్దాము. అంతకు ముందుగా మనం ఈ వీడియోని ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన వీడియోస్ని మీకు ముందుగా అయితే రావడమే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.